శాసనసభ్యులు బట్టి విక్రమార్క గారు, మహేష్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, పెద్దలు షబీర్ అలీ గారు, పెద్దలు గీతారెడ్డి గారు, నిరంజన్ గారు, సంబాని చంద్రశేఖర్ గారు, మహేష్ గౌడ్ గారు, అజ్మతుల్లా గారు, సంపత్ గారు, మల్లు రవి గారు, మరి అనుబంధ సంస్థల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శిక్షణా శిబిరంలో నాకిచ్చిన సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, భారత నిర్మాణంలో, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర. నేను విషయంలోకి పోకముందు ఒక 2 నిమిషాలు మరి మన 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. 1985లో జన్మించిన కాంగ్రెస్ పార్టీ ఈ 135 సంవత్సరాల్లో భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి మనం చేస్తాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని ఈరోజు 47 నుంచి ఈ రోజు వరకు ఈ 75 ఏళ్లలో ప్రపంచంలో ఆర్థికంగా ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ కావడానికి, ఒక మిలిటరీ సూపర్ పవర్ ఎమర్జ్ కావడానికి, అన్ని రంగాల్లో ప్రపంచ దేశాల్లో 2వ స్థానం 3వ స్థానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణమనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఈరోజు నాకున్న విషయంపై నేను ఒక 15 నిమిషాలు మీతో నా ఆలోచనలు పంచుకుంటాను. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు మనం ఏ వ్యవస్థతో ముందుకు పోవాలని ఆలోచన చేసినప్పుడు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. మన మొదటి మూల సిద్ధాంతం ప్రజాస్వామ్యం. అదేవిధంగా జాతీయ సమగ్రత, సమైక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ నమ్మేది సెక్యులరిజం మీద. ఇప్పుడు కొన్ని పార్టీలు చూస్తున్నాం మనం. నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈ దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలందరూ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ రాజ్యమైనా కలిసిమెలిసి ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా సెక్యులరిజంలో ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మన సమాజంలో ఉన్న వర్గాలు, ప్రత్యేకంగా వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అనగారిన వర్గాలు, దళితులు, గిరిజనులు, బీసీలు, వీళ్ళందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చెప్పి కూడా నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కాదు, భారతదేశం 47 ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం నిజాం పరిపాలన నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైనది
సెప్టెంబర్ 48లో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. ఆ రోజు నిజాం పరిపాలన నుంచి విముక్తి చెంది భారతదేశంలో ఈ తెలంగాణని భారతదేశంలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 60 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయం మనం ఏనాడు మర్చిపోదు. మిత్రులారా, ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ అందించిన అభివృద్ధి ఫలాలు తప్పితే మరొకటి లేదు అని చెప్పి మనం చేస్తున్నాను. ఎవరో విధవలు అసలు వాళ్ళకి కామన్ సెన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు. ఈరోజు తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, రైళ్లు గాని, రోడ్లు గాని అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మనం ఏనాడు మర్చిపోవద్దు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. 1957లో మొదటి సైనిక తిరుగుబాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పాటైంది. మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో 1915 నుంచి ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత అనేక ఉద్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది. అది నిస్సందేహం, అది చరిత్ర చెప్పే నిజం. 1917లో చంపారణ్ సత్యాగ్రహం, 1919లో జలియన్ వాలా బాగ్ ఊచకోత, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ వైలెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1930లో పూర్ణ స్వరాజ్యం డిక్లరేషన్, 1990లో దండి మార్చ్, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. ఈ విధంగా అనేక ఉద్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గొప్ప గొప్ప నాయకులు వారి ప్రాణాలు, ఆస్తులు, చదువులు, వారి భవిష్యత్తు త్యాగం చేసిన విషయం, మనం వారి వారసులనే విషయం ఏనాడు మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నా ముందు మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా డిసెంబర్ 28, 1885 నాడు ముంబైలో 72 మంది సంఘ సంస్కర్తలు, విలేకరులు, న్యాయవాదులు, మేధావులు కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం మనం ఏనాడు మరవం. తప్పనిసరిగా ఈ దేశ చరిత్రతో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముడిపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రతో దేశ చరిత్ర ముడిపడి ఉన్న విషయం తప్పనిసరిగా మనం ఎప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దీప, go to the next slide. Go to the next slide. ఈ దేశ నిర్మాణానికి కాంగ్రెస్ పాత్ర విషయంలో సరే, ఈరోజు ఢిల్లీలో గల్లీలో కొంతమంది అవగాహన లేని వాళ్ళు ప్రజల్ని తప్పుపట్టించే దారిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులపై నిర్మించబడ్డది. అదేవిధంగా గాంధీ, నెహ్రూ కుటుంబాన్ని కూడా చులకన చేసి మాట్లాడుతుంటారు. ఈ దేశం కోసం అనేక కుటుంబ సభ్యులను కోల్పోయి త్యాగం చేసిన పార్టీ గాంధీ, నెహ్రూ కుటుంబం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నారు. మీరు డాష్ మీద ఉన్న స్లైడ్ చూస్తే 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత సుమారు 1914-15 వరకు ఆనాడు భారతదేశం ఒక దేశంగా గుర్తింపబడలే. అనేక రాజ్యాలు,
ఇక్కడ ఒక నిజాము, అక్కడ ఒక రాజు, అక్కడ ఒక రాజు. భారతదేశం ఇదొక దేశం. మనం సమైక్యంగా దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడాలి. ఒక నేషనల్ కాన్షియస్నెస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మనం ఎన్నడూ మరవకూడదు. ఆ తర్వాత 1915 నుంచి 1947 వరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాల ద్వారా, త్యాగాల ద్వారా, ఒక పోరాట స్ఫూర్తితో, ఒక అహింసా మార్గంలో, ఒక సత్యాగ్రహ మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం కూడా మరి అది చరిత్రలో చెప్పే నిజం. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏ పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలి, ఎవరి పాత్ర ఏముండాలి అనే దానికి జవహర్ లాల్ నెహ్రూ గారు మన మొదటి ప్రధానమంత్రి, వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం నిర్మించడానికి, మన రాజ్యాంగం రాయడానికి, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి అంబేద్కర్ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ద్వారానే మరి చాలా దేశాల్లో ఉండదు. దళితులకి, అణగారిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించడం, అందరికీ ఓటు హక్కు కల్పించడం, ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మన రాజ్యాంగంలో అమర్చింది అంబేద్కర్ గారి కమిటీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి కమిటీ అనే విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక 2 దశాబ్దాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ దేశంలో తిండి గింజలు లేవు, జనం ఆకలితో చనిపోయేవారు. కరెంటు లేదు, రైలు లేదు, రోడ్డు లేదు, విద్య లేదు, వైద్య లేదు, అన్నిటికీ తీవ్రమైన కొరత. ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో అమెరికా నుంచి షిప్లో గోదాములు ఇస్తేనే దేశంలో ఆహార ధాన్యాలు. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఆహార ధాన్యాలు పండించే దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలవనుంది. మనం ఆహార ధాన్యాల్లో సెల్ఫ్ సఫిషియన్సీయే కాదు, ఆహార ధాన్యాలు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి మనం ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ మోడర్న్ ఇండియాకి పునాది లేచింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ రోజులో ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయంటే అది నెహ్రూ గారి వల్ల. ఈ దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఆర్ఈసీలు, ఎన్ఐటీలు, ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు అన్ని వచ్చినాయంటే నెహ్రూ గారి వల్ల. ఈ పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా నెహ్రూ గారి టైంలోనే వచ్చినాయి. మరి నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు, వారు దేశ సార్వభౌమత్వానికి, రక్షణకి, సమానత్వానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు నిరుపేదలకి బ్యాంకుల్లో లోన్లు వచ్చే పరిస్థితి లేదు, బ్యాంకులు జాతీయకరణ చేశారు. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మనకి అతిపెద్ద అచీవ్మెంట్ అంటే ఇప్పుడు ఈ మోదీ గారి ప్రభుత్వంలో చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మేమేదో సర్జికల్ స్ట్రైక్ చేసినాం అని గొప్పగా చెప్పుకుంటారు. 1971లో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ని భారతదేశం ఓడించి 2 ముక్కలుగా చేసిన ఘనత ఇందిరాగాంధీ గారికి నాయకత్వంలో ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఆ రోజు వ్యవసాయ ఉత్పత్తులు చాలా తక్కువ ఉండేవి. హరిత విప్లవం ద్వారా, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ దేశంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులు ఎన్నో రెట్లు పెంచిన ఘనత ఆనాటి ఇందిరాగాంధీ గారు, వారి హయాంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. పాల ఉత్పత్తి కోసం వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. పాల ఉత్పత్తి
ఆనాటికి ఈనాటికి వేల రెట్లు పెరిగిందనే విషయం మీకు మనవి చేస్తున్నాను. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో ఇప్పుడు మీ అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, ఈ దేశంలో మనం అందరం కంప్యూటర్లు వాడుతున్నామంటే, ప్రపంచంలో ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఎక్కువ కంప్యూటర్స్ వాడేది భారతదేశంలో అంటే అది రాజీవ్ గాంధీ గారి చొరవ, కాంగ్రెస్ చొరవ అనే విషయం ఏనాడు మనం మర్చిపోదు. మరి పంచాయతీరాజ్ సంస్థలను బలపరచడంలో, మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారిని ఎన్నడూ ఈ ప్రజలు మర్చిపోయిన విషయం మీకు మనవి చేస్తున్నాం. 2014లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప విప్లవాత్మక చట్టాలు తీసుకొచ్చింది. ఈరోజు గ్రామాల్లో మీ అందరికీ తెలుసు జరుగుతున్న పెద్ద పని మన్రేగా పని, ఉపాధి హామీ పని. అది మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంగా తీసుకొచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాను. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ ఆబ్జెక్టివ్ ఏంటిది, లక్ష్యం ఏంటిది? సర్వోదయ, సర్వులకి జీవితాల్లో ఉదయం కలిగించాలి. సర్వోదయ అనే సంస్కృత పదానికి అర్థం అందరూ ఎదగాలి, ఈ సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆబ్జెక్టివ్. 1908లో మహాత్మా గాంధీ గారు తన రాజకీయ తత్వాన్ని సూచించడానికి సర్వోదయ అనే పేరు వాడారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా సర్వోదయ అనే విషయం మీకు మనవి చేస్తున్నాను. వేరే పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి తేడా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి, ప్రజల కోసం పుట్టిన కాంగ్రెస్ మొత్తం పనితీరంతా కూడా కుల, మత, ప్రాంత, ఆస్తి, అంతస్తుల అతీతంగా అందరూ సమానంగా ఎదగాలని, సమాజంలో అందరికీ ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నట్టుగా ప్రజాస్వామ్యం ప్రజల ద్వారా, ప్రజల కొరకు అనే సిద్ధాంతం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పనిచేసేది భారతదేశంలో నెహ్రూ గారు అన్నారు, మరి అది అబ్రహాం లింకన్ గారు అమెరికన్ అధ్యక్షుడు అన్నమాట. డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్. ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అనే విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మనం ఒక్కసారి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు మీరు మండల అధ్యక్షులుగా, పట్టణ అధ్యక్షులుగా, బ్లాక్ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా ఎంతో కష్టాలు నష్టాలు ఓర్చి మీ చెమట రక్తంతో కాంగ్రెస్ పార్టీని నిలబడుతున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది మీరని చెప్పి నేను మనం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఒక ముందు మేము ముందుతాను. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే, కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. బీజేపీ పార్టీ మతవాదులు, సమాజాన్ని హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని విభజించి రాజకీయ లబ్ధి పొందే ఒక దురదృష్టులు, దుర్మార్గులనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి, బీజేపీకి అటువంటిది లేదు. మీకు ఒకటే ఉదాహరణ ఇస్తా. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో రైల్వే, ఎయిర్పోర్టు, పోర్టులు, పబ్లిక్ సెక్రటరీస్ కట్టి ఈ దేశ నిర్మాణానికి కాంట్రిబ్యూట్ చేస్తే, బీజేపీ వచ్చిన తర్వాత అదానీలకి, అంబానీకి ఈ దేశ ఆస్తులు అమ్మి పారేస్తున్న విషయం మీరందరూ గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేను ముందు చెప్పినట్టుగా సామాజిక న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఢిల్లీలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతి,
అహింసా పద్ధతిలోనే ముందుకు పోతున్న విషయం మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం జాతి సమగ్రతకి సమైక్యతకి కట్టుబడి ఉన్నది మనం చేస్తాం. మీరు బీజేపీ విషయం చూస్తే బీజేపీ మతవాదం, కులవాదం, ఒక నియంతృత్వ ధోరణి. నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్య వ్యవస్థలని నాశనం చేస్తున్న విషయం కూడా మనం గమనించాలి. హింసావాదం మీరు చూస్తున్నారు. కొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ సిద్ధాంతాలకు మీరు కట్టుబడి ఉంటారంటే వారు ఎటువంటి హింసకు కూడా దిగే దుర్మార్గమైన ఆలోచన బీజేపీ అని చెప్పి చేస్తాను. వాళ్ళు కూడా ఏదో జాతీయవాదం, జాతీయ సమగ్రత అంటారు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇది ఒక దొంగ మాటలు ఆడతారు, దొంగ నాటకం. భారతదేశంలో సుమారు 30% ఉన్న మైనారిటీలని దేశంలో వాళ్ళు అందరితో కలుపుకపోవడానికి సిద్ధంగా లేరు. మైనారిటీస్ పట్ల ఒక కక్ష సాధింపు ధోరణితో బీజేపీ ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఇక్కడున్న పరిస్థితుల్లో రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం ఆలోచిస్తే ఏ ప్రాంతీయ పార్టీకి ఏ సిద్ధాంతం ఉండదు. ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నట్టుగా అనేక రాష్ట్రాల అనేక రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం ఒకటే, ఏ సిద్ధాంతం ఉండదు, కేవలం అవకాశవాదమే. ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ ఏకైక సిద్ధాంతం దోచుకోవడం, దాచుకోవడం. మరొక సిద్ధాంతం లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ మరి ఈరోజు దేశాన్ని పాలిస్తుంది ఎవరు? వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేస్తాం. భారతదేశాన్ని పాలించే వాళ్ళు, వాళ్ళ గత చరిత్ర ఏంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి? స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు. బ్రిటిష్ పరిపాకులతో ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుమ్మక్కైన, మరి ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్, చరిత్రలో ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు మనకున్న జాతీయ జెండాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు. గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్, బీజేపీ అని చెప్పి మరోమారు మనవి చేస్తున్నారు. గాంధీయిజంని కూడా ఈరోజు భారతదేశంలో భూస్థాపితం చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ దేశాన్ని ఈరోజు పరిపాలనిస్తున్నారు. మీకు ఒక కార్టూన్ చూపెడుతున్నాను. ఎందుకంటే 1945లో మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ ఆజాద్ వాళ్ళందరినీ కూడా ఒక రావణాసురుడిగా అతన్ని చంపేయాలనే ఉద్దేశం ఈ కార్టూన్ 1945లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో ప్రచురింపబడ్డది. నెక్స్ట్ మిత్రులారా, నేను ఒక నిమిషం బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ గోల్వాల్కర్ అని ఆర్ఎస్ఎస్ కి ఆనాడు అధిపతి, సర్సంఘ్ చలక్, ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించిన తర్వాత రెండో వ్యక్తి. ఆయన బహిరంగంగా అన్న మాటలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు గోల్వాల్కర్ అన్న మాటలు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ రీప్రొడ్యూస్ చేయడం జరిగింది. హిందువులారా, బ్రిటిష్ వారితో పోరాడి మీ శక్తిని వృధా చేసుకోకండి. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్న మాటలు. హిందువులారా, బ్రిటిష్ వారితో పోరాడి మీ శక్తిని వృధా చేసుకోకండి. మన శత్రువులైన ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులతో పోరాటానికి మీ శక్తిని కూడబెట్టుకోండి. ఎంత సంకుచిత భావం, ఎంత దేశద్రోహులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరో బీజేపీకి సిద్ధాంతకర్త, ఈరోజు వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటారు. ఈ మధ్యనే పార్లమెంట్ లో కూడా చిత్రపటం, ప్రధానమంత్రి గారు వీరి చిత్రపటం ఏర్పాటు చేయించిండు, సావర్కర్ అని. మనం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ అభిమానులుగా భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో
జవహర్ లాల్ నెహ్రూ గురించి వీడెవడో చిల్లరగాళ్ళు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు జవహర్ లాల్ నెహ్రూ గారు. 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జీవితం మొత్తం కూడా జైల్లో ఉన్నారు బ్రిటిష్ పరిపాలనలో. ఈ బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ గురించి బీజేపీ వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటారు. ఈరోజు ఆయనకి ఏదో భారతరత్న ఇస్తారట, ఏదో గొప్ప గొప్ప మాట్లాడుతున్నారు. అతను జైల్లో పెడితే 9 సార్లు క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకున్న ఈయన ఒక ఇప్పుడు బీజేపీకి ఈయన ఒక ఆదర్శం. ఈయన కూడా మహాత్మా గాంధీ గారిని చంపిన వాళ్లలో ఒక అక్యూజ్డ్ ఆయన. మరి అదే విధంగా బీజేపీ వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక తప్పుడు ప్రొపగండా చేస్తుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు, మాతో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని అగౌరవపరిచారు, మా మనిషి అనే విధంగా చిత్రీకరించే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను వారి మాటల్లోనే కొన్ని విషయాలు చెప్తాను. ముందుగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఆయన ఒక ఆర్మీ ఏర్పాటు చేసిండు భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి. బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారం తిప్పికొట్టడానికి మీ అందరి ముందు తీసుకొస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ఆర్మీ బెటాలియన్స్ కి ఆయన పెట్టిన పేర్లు గాంధీ, నెహ్రూ మరియు ఆజాద్. అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పేర్లు. అదేవిధంగా బీజేపీ ఫౌండర్స్ లో ఒకరైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇక్కడున్న నాయకులు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. పార్లమెంట్ లో కూడా మరి చాలా గొప్పగా మాట్లాడారు. ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు, బెంగాల్ నుంచి వెళ్లిపోండి, బెంగాల్ కి దూరంగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చరిత్ర విషయం మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ చరిత్ర అంటే నేనేం మాట్లాడతాను, ఎందుకంటే టీఆర్ఎస్ చరిత్ర ఒక కుటుంబం. 2023లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం కూడా అది గ్యారంటీ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చరిత్ర ఏది ఒకసారి ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వాతంత్ర ఉద్యమం, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం, భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడడం. నేను ఈ సందర్భంలో ఒక విషయం మాట్లాడాలి. 47లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1947లో మనతో సహా ఆసియా ఖండంలో, ఆఫ్రికాలో స్వాతంత్రం వచ్చిన దేశాల్లో కేవలం భారతదేశంలోనే పరిపూర్ణమైన పూర్తి స్వాతంత్రం, స్వేచ్ఛ ఉన్న విషయం మీకు మనవి చేస్తున్నాను. మీరు పోల్చుకోండి. పాకిస్తాన్ లో ఈ 75 ఏళ్లలో ఒక 40 ఏళ్లు మిలిటరీ రూల్. ఆడ ఏమీ స్వేచ్ఛ ఉండదు, ఆడ జడ్జిలకు స్వేచ్ఛ ఉండదు, ఆడ మీడియా స్వేచ్ఛ ఉండదు. మన చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఆఫ్రికాలో అనేక దేశాలు, సౌత్ కొరియా, ఏ దేశంలో కూడా భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉండదు, ఈ స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసే ప్రయత్నం వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఒక హిస్టరీ, కాంగ్రెస్ యొక్క చరిత్ర డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని గౌరవించడం, ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల్ని పెంపొందించడం, బ్యాంకుల జాతీయకరణ, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, వైట్ రెవల్యూషన్, మరి పాల ఉత్పత్తి పెంచడం, పంచాయతీరాజ్ సంస్థలని బలపరచడం, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవి చట్టాలుగా తీసుకొచ్చింది మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాం.
ఈరోజు తెలంగాణలో కానీ భారతదేశంలో గ్రామాల్లో జరుగుతున్న పనిలో అతిపెద్ద పని ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ నరేగా ఇది చట్టంగా ఉపాధిని ఒక హక్కుగా చట్టంగా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో చట్టం చేసిన విషయం మనం చేస్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ, వేవర్ ఆఫ్ ఫార్మ్, రైతుల రుణమాఫీ. ఒకసారి మీరు చాలా మంది వ్యవసాయదారులు చాలా మారుమూల ప్రాంతాల్లో చూస్తున్నారు. ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడున్న ముదనష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిసారి రుణమాఫీ అంటారు, చెయ్యరు, రైతులకు భారం పెంచుతారు. రుణమాఫీ విషయం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినప్పుడు భారతదేశం మొత్తంలో రైతులకి ఎంత రుణం ఉంటే మొత్తం మాఫీ చేసిన విషయం ఒక్కసారి మీ అందరికి మనం చేస్తాం. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్ లో పెట్టడం, ప్రపంచ మ్యాప్ లో పెట్టింది ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికాం రెవల్యూషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ ఏం చేసిందంటే సున్నా చేయకపోవడం కాకుండా ప్రజాస్వామ్య సంస్థలని బలహీనపరచడం, ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం, ఫుడ్ సెక్యూరిటీ అమలు చేయకపోవడం, పారిశ్రామికవేత్తలకు మరి బీజేపీలో మీరు గుర్తుపెట్టుకోండి, పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ జరిగింది కానీ రైతులకి బీజేపీలో రుణమాఫీ జరగలేని విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మొత్తం సమాజానికి మతపరమైన చిచ్చులు పెట్టడం, గొడవలు పెట్టడం, సమాజాన్ని విభజించడం, చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మన పిల్లల సిలబస్ లో, స్కూలు కాలేజ్ ఎడ్యుకేషన్ సిలబస్ లో బీజేపీ మన చరిత్ర మార్చే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మనందరం గమనించాలి. అదేవిధంగా మనం ఎవరికి వారసులమయ్యా అని ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా అన్నలు తమ్ముళ్ళు మీరు గమనించాలి, ఎవరికి వారసులం మనం? మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, మోతీలాల్ నెహ్రూ, గోవింద్ పంత్. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్తున్న పేర్లన్నీ కూడా ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన వారని చెప్పి నేను మనం చేస్తున్నాను. మదన్ మోహన్ మాలవీయ, బాల్ గంగాధర్ తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సరోజినీ నాయుడు, మౌలానా ఆజాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వారి నుంచి ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ గారు, ఇంత గొప్ప నాయకులకు మనం వారసులం అని చెప్పి మనం గర్వపడాలి. ఇప్పుడు బీజేపీకి ఎవరి గురించి మాట్లాడతారా? స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు పాల్గొనలే, చెప్పుకోవడానికి చరిత్ర లేదు వాళ్ళకి. వాళ్ళకి కొంతమంది దేశద్రోహులు వాళ్ళ ఆదర్శం. కేశవ్ బలరాం హెగ్డేవర్, సావర్కర్, గోల్వార్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ, ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వీళ్ళు దేశాన్ని మతపరంగా విభజించి దేశంలో చిచ్చు పెట్టిన నాయకులు. వాళ్ళకి బీజేపీకి ఆదర్శమైన విషయం మీరు గమనించాలి మిత్రులారా. అదేవిధంగా గాంధీ యొక్క ఆలోచన ఈరోజు బీజేపీ హత్య చేస్తున్న విషయం మనం తెలుసుకోవాలి, మనం జనంలో తీసుకుపోవాలి. మహాత్మా గాంధీ హేరామ్ అంటే ఇప్పుడు బీజేపీ వాడు జై శ్రీరామ్ అనే దాన్ని ఒక పొలిటికల్ నినాదంగా చేసిండ్రు. వాళ్ళ ఈగో, వాళ్ళ అహం కోసం పనిచేస్తున్నారు కానీ జనం కోసం పనిచేస్తలేరు. ఈ దేశంలో మరొకరిని విద్వేషించు, ఈ విద్వేషాలు రెచ్చగొట్టి హింస ప్రోత్సహిస్తుంది. మహాత్మా గాంధీ ఆలోచనని చంపేస్తుంది బీజేపీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశ చరిత్రలో సర్వోదయ ఇన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అంటే సర్వం ఉదయించాలి, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంస్థలని ఏ విధంగా బీజేపీ హత్య చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ సంస్థలని, రాజకీయ వ్యవస్థని ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్
సమూలంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ మిత్రులారా మీకు తెలవాలి, భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి, ఇది ఆ ఫోటో, నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ నాశనం అవుతుంది అని వాపోయారు. ఇది బీజేపీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి. ఆర్మ్డ్ ఫోర్సెస్, నేను ఒక మాజీ సైనికునిగే. సైనిక దళాలను కూడా 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించిన విషయం మీకు మనవి చేస్తున్నాను. పుల్వామా దాడితో ఆ తర్వాత జరిగిన పరస్పర దాడుల్లో రాజకీయ ఆర్మీని కూడా రాజకీయ లబ్ధి కోసం మరి బీజేపీ వాడుకున్న విషయం. మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగిపోయి బీజేపీ వచ్చిన తర్వాత మీడియా స్వేచ్ఛా స్వాతంత్రం తగ్గిపోయిందనే మాట ఇది నిస్సందేహం. ఇది బీజేపీ వల్లనే. యూనివర్సిటీస్, కాలేజు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా నాశనం చేస్తుంది బీజేపీ. అదేవిధంగా యాక్టివిజం అంటే సమాజాని కోసం పనిచేసే సంఘ సంస్కర్తలు, సివిల్ రైట్స్ యాక్టివిటీస్ ని దేశంలో పడేయడం. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గురించి మనం అందరూ ఆలోచన చేయాలి. చాలా శ్రమతో ఈ భారతదేశ ప్రజల సొమ్ముతో ఒక మహత్తరమైన, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ కొత్తవి కట్టకపోగా కాంగ్రెస్ పార్టీ కట్టిన రైల్వేస్ ని, కాంగ్రెస్ పార్టీ కట్టిన పోర్ట్స్ ని, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎయిర్పోర్ట్స్ ని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఎల్ఐసిని, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అదానీలకి, అంబానీలకి బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు దేశ పరిస్థితి, బాధపడుతున్న ప్రజలు, విఫలమైన సంస్థలు, విభజించబడ్డ సమాజం, అణచివేత విధానాలు, అసమర్థ రాజకీయాలు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. మిత్రులారా, ఇది నా ప్రజెంటేషన్. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలలు వచ్చిన నా అన్నలకి, తమ్ముళ్ళకి, మండల అధ్యక్షుడిగా, బ్లాక్ అధ్యక్షుడిగా, పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా ఎక్కువ మంది మీరు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం. 100% 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మీ రక్తం, మీ చెమట, మీ కష్టం, మీ నష్టం అన్ని గుర్తిస్తున్నాము. మీరు మేము కలిసి పోరాడి టీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి ప్రయత్నం చేద్దాం, గెలిపిద్దాం. తప్పనిసరిగా మీలో మీరెంత ఇబ్బంది పడుతుండ్రో, ఎంత పోలీసులతో కష్టాలు పడుతుండ్రో, ఎంత అధికారులతో అధికార పార్టీ వాళ్ళతో ఇబ్బంది పడుతుండ్రో మేమందరం గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్కరి పేరు నోట్ చేసుకుంటున్నాం. బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.